ఈరోజు అనగా శనివారము వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో ధూమావతి అమ్మవారు అంటే దశ మహావిద్యలలో కాళీ అమ్మవారు 7వ దశలో ధూమావతి అమ్మవారిగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ ధూమావతి అమ్మవారు అంటే సాక్షాత్తు సకల దరిద్రాలను, సకల అరిష్టాలను, సర్వ పాపాలను, సర్వ రోగాలను నివారణ చేసేటువంటి అమ్మవారు ధూమావతి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు యొక్క మహిమాన్విత రూపం ఏమిటంటే చింపిరి జుట్టు, విధవరాలుగా అంటే నుదుటిన బొట్టు లేకుండా, పాలిపోయిన శరీరంతో, పాలిపోయిన రంగులో, ముడతల పడిన చర్మంతో, వృద్ధ రూపంలో అంటే వృద్ధ ఖాళీగా ఈ ధూమావతి అమ్మవారు ఆమె యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తిని విరజిల్లుతూ ఉంటుంది. అటువంటి ధూమావతి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో, ఆ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఈరోజు నేను వెంకటగిరిలో ధర్మపరులు, నీతిపరులు, వెంకటగిరిలో ప్రముఖులనే తలదన్నేటువంటి నిజమైన వాస్తవ రూపమైనటువంటి ప్రముఖులు, వెంకటగిరి ఈరోజు సస్యశ్యామలంగా, పర్యావరణం అంతా కూడా శుద్ధంగా, పంచభూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి అంటే కేవలం ఈరోజు మేము ఎవరికైతే ప్రముఖులకి మేము ఈరోజు దానం చేశామో అటువంటి వ్యక్తుల యొక్క కృషితో, శ్రమతో, వారి యొక్క ఆలోచన సరళతో వెంకటగిరి ఈ రోజు వరకు కూడా చాలా సుభిక్షంగా ఉంది. ఆ ధూమావతి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు మేమందరం కూడా వెంకటగిరిలో వీధులలో అంటే రోడ్లలో చెత్త చెదారాలను మరియు పారిశుధ్య అంత చెత్త అంతా కూడా శుద్ధి చేస్తూ పారిశుధ్య పనులు నిర్వర్తించేటువంటి అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క రోడ్లో ఉన్నటువంటి ధూళిని, దుమ్మును, చెత్తా చెదాలంతా కూడా శుభ్రం చేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలంతా కూడా శుద్ధి చేస్తున్నటువంటి వ్యక్తులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు ఈరోజు మేమందరము కూడా ప్రొవిజన్స్ అంటే వాళ్ళకి ఏవేవి అవసరమో నిత్యావసర సరుకులన్నీ కూడా మేము ఈరోజు వారికి నైవేద్యంగా అంటే బహుమానంగా ఇవ్వటము జరిగింది. సాక్షాత్తు ఆ ధూమావతి అమ్మవారికి మేము వారికి సమర్పించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ధూమావతి అమ్మవారి యొక్క అస్త్రాలు రెండే రెండు. అమ్మవారు అవి రెండు, ఒకటి చీపరకట్ట, చేట, ఈ రెండు అమ్మవారి అస్త్రాలుగా పెట్టుకొని ఉంటుంది. ఈ యొక్క చీపరకట్టతో పాపాలను, దరిద్రాలను, సకల అరిష్టాలన్నింటి కూడా చిమ్మి ఆ చేటలో వేసి జీవుల యొక్క సర్వ దరిద్రాలను, నాశనాలన్నింటి కూడా అమ్మవారు నివారణ చేస్తుంది. కాబట్టి అటువంటి అమ్మవారికి అస్త్రాలైనటువంటి చీపరకట్టను, చాటను ఎవరైతే వారి యొక్క వృత్తిలో నిర్వర్తిస్తూ ఉపయోగిస్తుంటారో అటువంటి వ్యక్తులను ఈరోజు మేము గుర్తించి వారికంతా కూడా మేము ఈరోజు ఇవన్నీ కూడా ప్రదానం చేయటం జరిగింది. అయితే మరి వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు చెప్పటం ఏమనగా, వెంకటగిరిలో ఉన్న ధర్మపరులకు కూడా చెప్పటం ఏమనగా, కలికాలంలో ఈ యొక్క కలిపురుషుడు అంటే మనుషుల్ని సర్వ వినాశనం చేసేదానికి ఈ యొక్క కలిపురుషుడు మనుషులలో కలియుగంలో ఎవరెవరి అంటే ఏ కోవకు సంబంధించిన వ్యక్తులలో ఆవహించి ఉంటాడంటే జోదము, వ్యభిచారము అంటే భార్యను కాదు అని చెప్పి ఇతర స్త్రీల, పరాయి స్త్రీల వ్యామోహంలో, కామవాంఛతో ఉన్నటువంటి వ్యక్తులలోనూ, అలాగే ఈ యొక్క అధర్మ పరులు, అవినీతి పరులు, చండాలులు, దుర్మార్గులు, నీచులు మరియు కష్టపడకుండానే ఇతరుల సొమ్ముకు పాకులాడుతూ ఇతరుల సొమ్ముని సులభంగా మాయ మాటలతో, కపటపు మాటలతో, మోసపూరితమైన మాటలతో ధనార్జన చేసేటువంటి వ్యక్తులలోనూ, మరియు సురాపానం సేవించేటువంటి వ్యక్తులలోనూ, మరియు అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులలోనూ, అంతేకాకుండా అనునిత్యము ప్రతినిత్యము కూడా పని బాట లేకుండా అంటే గృహస్థ ధర్మాన్ని విస్మరించి సూర్యుడు ఉదయించక మునిపే సమాజంలో ఉండే కుక్కలతో, పందులతో పోటీగా మేము సైతం అని కుక్కలతో పోటీగా మేము సైతం అని రోడ్ల మీదకి వచ్చి అంటే
ఇంట్లో కుటుంబ సభ్యుల్ని గృహస్థ ధర్మాన్ని విస్మరించి రోడ్లలో పగటి వేషాలు, పులి వేషాలు వేస్తూ నన్ను చూడు నా హాను చూడు అని పగటి వేషాలు వేస్తూ అంటే సామాజిక ధర్మాన్ని కూడా విస్మరించి కూడా కేవలము గుర్తింపు కోసమే రోడ్డుల్లోకి వచ్చి నన్ను గుర్తించు నేను మనిషిని అని చెప్పుకొని పగటి వేషాలు వేస్తూ కొంతమంది తిరుగుతూ ఉంటారు. కాబట్టి రోడ్డుల్లో ఎవరైనా సరే అంటే ధర్మపరులు, నీతిపరులు గుళ్ళకు వెళ్ళేటప్పుడు లేదా బళ్ళకి వెళ్ళేటప్పుడు లేదంటే మన ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇటువంటి వ్యక్తులు కనుక రోడ్డు పక్కన వ్యక్తే కాదు వ్యక్తుల సమూహం కానీ ఇలాంటి పగటి వేషాలు, పులి వేషాలు గుర్తింపు కోసము మెహర్బానీలు అంటే రోడ్లలో పగటి వేషాలు, పులి వేషాలు ఇవన్నీ వేసేటువంటి వ్యక్తులను దయచేసి మీరు అసలు చూడబాకండి. అంటే కుక్కల కన్నా కూడా ఘోరంగా ఇలాంటి వ్యక్తులు రోడ్డుల్లో అరుస్తూ ఉంటారు. ఎందుచేతనంటే అంటే మనలో ఉన్నటువంటి ఏకాగ్రతను, మనలో ఉన్నటువంటి దైవ చింతనతో కూడుకున్నటువంటి మనస్సును ఏ విధంగా సరే వక్రీకరించాలి అన్న బుద్ధితో కుక్కల కన్నా కూడా ఎక్కువ గాండ్రింపుతో, పందుల కన్నా ఎక్కువ గాండ్రింపుతో ఇలాంటి వ్యక్తులు రోడ్డులో నిలబడి ధర్మపరులు, నీతిపరుల యొక్క మనోధర్మాన్ని ఏ విధంగా సరే భంగపరిచే విధంగా ఇటువంటి వ్యక్తులు రోడ్డులో నిలబడి సమూహంగా అరుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులని దయచేసి అరుపులు వినవాకండి. అటువంటి వ్యక్తులని అసలుని చూడొద్దు. ఎందుకంటే వారి ఇళ్ళకి తక్కువ, రోడ్ల మీదకి ఎక్కువ. కేవలము వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ సూర్యుడు ఉదయించక మునుపు లేచి సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఈ రోడ్లో తిరుగుతూ ఇతర వ్యక్తులు ధర్మపరుల యొక్క నియమనిష్టలను భంగపాటు చేస్తుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను చూడబాకండి. చూసినా కూడా సకల దరిద్రాలని కూడా మీకు అంటుకుంటాయి. మీకు అంటే ధర్మపరులకు, గృహస్థ ధర్మపరులకు అంటుకుంటాయి. కాబట్టి సమాజంలో మనం వెళ్ళేటప్పుడు విధంగా ఇటువంటి వ్యక్తులు రోడ్లలో నిలబడి సమూహంగా అరుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులని దయచేసి అరుపులు వినవాకండి. అటువంటి వ్యక్తులని అసలుని చూడొద్దు. ఎందుకంటే వారి ఇళ్ళకి తక్కువ, రోడ్ల మీదకి ఎక్కువ. కేవలము వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ సూర్యుడు ఉదయించక మునుపు లేచి సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఈ రోడ్లో తిరుగుతూ ఇతర వ్యక్తులు ధర్మపరుల యొక్క నియమనిష్టలను భంగపాటు చేస్తుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను చూడబాకండి. చూసినా కూడా సకల దరిద్రాలని కూడా మీకు అంటుకుంటాయి. మీకు అంటే ధర్మపరులకు, గృహస్థ ధర్మపరులకు అంటుకుంటాయి. కాబట్టి సమాజంలో మనం వెళ్ళేటప్పుడు ధర్మపరులను, నీతిపరులను, కష్టజీవులను, శ్రమజీవులను, పర్యావరణాన్ని ఎవరైతే పరిరక్షిస్తుంటారో అటువంటి వ్యక్తులను, లేదంటే గృహస్థ ధర్మం కొరకు సమాజంలో సంచరించేటువంటి వ్యక్తులను, సమాజ శ్రేయస్సు కొరకు పాల్గొనేటువంటి వ్యక్తులను కనుక మనం చూసినా మనకి కాస్తో కూస్తూ పుణ్యము కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడంలో ప్రధాన ఉద్దేశము మా యొక్క స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో సమాజంలో మనము తిరిగేటప్పుడు, సంచరించేటప్పుడు కష్టజీవులను, శ్రమజీవులను గుర్తించి వారికి మనము చేతనంత సాయం కూడా చేయాలి. కాబట్టి ఈరోజు ధూమావతి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో, ఆమె యొక్క సంకల్ప సిద్ధితో ఈరోజు కష్టజీవులకు, శ్రమజీవులకు, వారి కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాము. రేపటి మొదలు వారం వరకు కూడా స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో ధూమావతి అమ్మవారి పేరు మీద కష్టజీవుల, శ్రమజీవుల కుటుంబాలకు కూడా నిత్యావసర సరుకులు, వాళ్ళకి ఏ అవసరమో అవన్నీ కూడా మేము పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. జై ధూమావతి నమః. ఓం క్రీం మహాకాళీయే నమః. ఓం భం హ్రీం నమో శ్రీకాల భైరవాయ నమః. ఓం క్రీం మహాకాళీ.